Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా జీవో నంబర్ 46 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని బేస్ చేసుకొని చాలా మంది ఆస్పిరెంట్స్ చాలా తీవ్రమైన ఆందోళనకి గురి అవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే వీడియోస్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్స్ కానీ పెట్టారో వాళ్ళ ఇంటెన్షన్ నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గానే ఒక ప్రికాషనరీ మెజర్ గా ఉన్నప్పటికీ స్టూడెంట్స్ దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం అండ్ కొంతమంది దాన్ని రాంగ్ గా కన్వే చేసేసరికి ఎక్కడ నోటిఫికేషన్ ఆగిపోతుంది, ఎక్కడ డిలే అయిపోతుందేమోనన్న భయంలో జీవో నంబర్ 46 ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ ఆపేసి. అండ్ అలాగే ఇవాళ మార్నింగ్ నుంచి ఏదైతే పీడిఎఫ్ మనం చూస్తున్నామో జాబ్ క్యాలెండర్ ఫేజ్ 2 రిక్రూట్మెంట్స్ కి సంబంధించి మన ఏపీఎస్సికి సంబంధించి అలాగే సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది చూసినప్పటి నుంచి ఒక రకంగా ఉపశమనం. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జీవో నంబర్ 46 ఇదంతా నిజమే అయినప్పటికీ కూడా థింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయ్యాయి. డివైడ్ అయినప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్స్ కానీ, జోనల్ వైజ్ పోస్ట్స్ కానీ, మల్టీ జోనల్ పోస్ట్స్ కానీ, స్టేట్ వైజ్ పోస్ట్స్ కానీ ఎవరికి వాళ్ళకు సంబంధించి కొన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఈ అడ్జస్ట్మెంట్స్ చేసే క్రమంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా కానీ, డిలే అయినా కానీ నోటిఫికేషన్ లేట్ అవ్వచ్చేమోనని చెప్పేసి బాగా వార్తలు విన్నాం. కానీ ఏదైతే ఫైనల్ థింగ్స్ రివ్యూ అని చెప్పేసి తర్వాత మనం ఏదైతే చూసామో వాళ్ళు క్లియర్ కట్ గా టైం లైన్స్ పెట్టుకున్నారు. మనం చూసినట్లయితే ఎజెండా ఇవాళ పీడిఎఫ్ కి సంబంధించి అందరూ మీటింగ్ పెట్టుకున్న దానికి సంబంధించిన ఎజెండా చూసినట్లయితే చూడండి, సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్స్ కి సంబంధించి ఆర్గనైజేషన్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ద లోకల్ క్యాడర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోస్ట్స్ ఇన్ ద లోకల్ క్యాడర్, ప్రిపరేషన్ ఆఫ్ సీనియారిటీ లిస్ట్ విత్ ప్రయారిటీ కేటగిరీస్, టైమ్ లైన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ కమిటీస్, completion of allotment of persons, opening of rosters, furnishing the indents to APPSC and other recruiting agencies. అంటే ఏపీఎస్సికి మన అంటే ఆగస్ట్ 15th రాబోయే జాబ్ అంటే ఏదైతే నోటిఫికేషన్స్ కంటే ముందే ఇండెంట్స్ పంపించి ఏ మాత్రం ప్రాబ్లం ఉండకుండా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం మనం చూసాం. మహా అయితే వర్స్ట్ కేసులో వీళ్ళ ప్రాసెస్ లో ఏదైనా డిలే అయితే దానివల్ల ఒక 10 days ఒక 5 days నోటిఫికేషన్ డీల్ అయినా కానీ నోటిఫికేషన్స్ మాత్రం రావడం పక్క, ఎటువంటి థింగ్స్ ఉండవు. దీన్ని బట్టి చూస్తే లేకపోతే ఇంతకు ముందు కూడా మనం చూస్తే గవర్నమెంట్ ఈజ్ వెరీ వెహమెంట్, వెరీ స్ట్రాంగ్ ఫర్ దిస్ జాబ్ క్యాలెండర్. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా దాన్ని ఎప్పటికప్పుడు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసి ఎటువంటి లీగల్ హర్డల్స్ లేకుండా ఈసారి జాబ్ క్యాలెండర్ మొత్తం ఫిల్అప్ చేసి సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ ఉగాదికి మళ్ళీ ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ థింగ్స్ మనకు చాలా అప్రూఫ్ గా ఉండిపోతాయి. డు నాట్ పానిక్, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎంత అవునన్నా కాదనుకున్నా కొంచెం డేట్స్ అటు ఇటు అయినా కానీ ఈ ఇయర్ లో రావాల్సిన నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. అండ్ అలాగే దీనికంటే ముందు ఫర్ సపోజ్ కొన్ని పోస్ట్స్ మనకి ఏదైతే ఉగాదికి వచ్చిన జాబ్ క్యాలెండర్ అండ్ ఈ పీడిఎఫ్ లో మెన్షన్ చేశారు ఫేజ్ 2లో ఏ పోస్ట్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. దాంట్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. కొన్ని పోస్ట్స్ పెరగడం, కొన్ని పోస్ట్స్ తగ్గడం, కొన్ని కొత్త పోస్ట్స్ యాడ్ అవ్వడం జరిగింది. ఫర్ సపోజ్ గ్రూప్ 1 పెరుగుతున్నాయని చెప్పి చూసాం. అండ్ అలాగే స్టాటిస్టికల్ ఆఫీసర్ కి సంబంధించి పోస్ట్ తగ్గడం చూస్తూ ఉన్నాం. అండ్ దాంతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా 104 వేకెన్సీస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ చూసి మరి పోస్ట్స్ ఏమన్నా పెరుగుతాయా, పరిస్థితులు ఏంటి అని చెప్పి స్టూడెంట్స్ లో కొంచెం డౌట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ గోయింగ్ టు దాట్ మీకు ఇక్కడ చూడొచ్చు టోటల్ గా వాళ్ళు క్లియర్ గా పెట్టుకున్నారు. పోస్ట్స్ అలొకేషన్ మాడ్యూల్ 14th July వరకు వితౌట్ ఫెయిల్ అంటే ఒక టైం లైన్ పెట్టుకొని దే ఆర్ ప్రొసీడింగ్. జీవో నంబర్ 46 ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఎనీ ఆబ్స్టాకిల్. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అనుభవమైన బ్యూరోక్రాట్స్. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు దాని ప్రకారం వర్క్ చేస్తారు. ఓకే, మిగిలిన చేంజెస్ గురించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు షో యూ దీస్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఆల్మోస్ట్ ఇవన్నీ కలిపి 100కు పైగా సెలెక్షన్స్. అటు ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 1లో బెస్ట్ సెలెక్షన్స్. ఈ బెస్ట్ సెలెక్షన్స్ కి కారణం బెస్ట్ కంటెంట్. ఆ బెస్ట్ కంటెంట్ కి దిస్ ఈస్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ.
ఇప్పుడు మనకు ఒక నమ్మకం కలిగించింది. ఇప్పుడు గ్రూప్ 2 రిక్రూట్మెంట్ కానీ, గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కానీ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతది. ఏమాత్రం ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా బెస్ట్ కోర్సు లేకపోతే బెస్ట్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారు. సో వాళ్ళ కోసం ఐఎమ్ డిస్ప్లేయింగ్ యూ ద ఫ్యాకల్టీ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. సో జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏది చూసినా కానీ అనుభవంతో పాటు ఒక ఎగ్జామినర్ మైండ్ సెట్ ని తెలుసుకున్న ఫ్యాకల్టీస్. సో వీళ్ళందరికీ సంబంధించిన కోర్సెస్ ఇటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అఫోర్డబుల్ ప్రైజెస్ కి రోహిత్స్ అకాడమీలో అవైలబుల్ ఉన్నాయి. రెండు కూడా ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ రెండు ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంది. సో మీరు గ్రూప్ అంటే వీటికి సంబంధించి రోహిత్స్ అకాడమీ యాప్ లో డెమో సెక్షన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు. మేము ఏదైతే కంటెంట్ ఇస్తున్నామో సో ఫిక్స్డ్ తో పాటు అప్డేషన్స్ డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, జోగ్రఫీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, పాలిటీ కానీ, సొసైటీ కానీ వన్ ఆర్ ద అదర్ వే లైవ్ క్లాసెస్ అవుతూనే ఉన్నాయి. దాన్ని ఆర్గనైజ్డ్ గా పెట్టి సిస్టమాటికల్ గా ఒక ప్లాన్ ఇచ్చి ఆ ప్లాన్ ప్రకారం ప్రొసీడ్ అవ్వండి అని చెప్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ యాజ్ వి గో టు ద వీడియో మనం చూస్తూ ఉంటే ఇక్కడ పైన డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇది ఉగాది జాబ్ క్యాలెండర్ రోజు వచ్చిన పీడిఎఫ్. సో అక్కడ మనం చూస్తూ ఉంటే మే 15th, ఆగస్ట్ 15th, సెప్టెంబర్ 15th, అక్టోబర్ 15th ఇలా 4 phases లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు. వీటన్నిటిలో టోటల్ గా వాళ్ళు ఫిల్అప్ చేయబోయేది 10,060. అండ్ ఇవాళ వచ్చిన పీడిఎఫ్ లో కూడా 4 phases మనం చూడొచ్చు. కానీ చూడండి ఇక్కడ 1523 ఇక్కడ మనం చూస్తే 3,797 అంటే ఆగస్ట్ 15th phase 2 రిక్రూట్మెంట్ లో భాగంగా 3,797 అంటే చూడండి ఇది కూడా వేకెన్సీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. నోటిఫికేషన్ ఈస్ సబ్జెక్టెడ్ టు చేంజ్. సో డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ, డిపెండింగ్ ఆన్ ద ఇండెంట్స్ రిసీవ్డ్. కానీ క్లియర్ గా చూస్తే 3,797. ఇక్కడ సెకండ్ ఫేజ్ లో 3,168 అంటే ఆల్మోస్ట్ ఒక 500 పోస్ట్స్ తగ్గడం జరిగింది టు 600 పోస్ట్స్. అయితే సెప్టెంబర్ 15th గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రావడానికి ఉంది. అక్కడ 1759 ఉన్నాయి సెప్టెంబర్ 15th. కానీ ఇవాళ సర్క్యులేట్ అయిన పీడిఎఫ్ లో థర్డ్ ఫేజ్ లో 2,388 మోర్ నంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చూస్తున్నాం. అండ్ టోటల్ గా చూస్తే 10,060 ఇక్కడ కూడా 10,060 అంటే సబ్జెక్ట్ టు చేంజ్. సెకండ్ ఫేజ్ లో ఏవైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో అవి వస్తాయి. అందులో సంఖ్యలో కొన్ని మార్పులు జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా చూసినట్లయితే సో ఇప్పుడు ఇది జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అంటే ఉగాది రోజు రిలీజ్ అయిన జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్ లో ఒకటి ఇది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 91 పోస్ట్స్ గ్రూప్ 1 కి సంబంధించి. సేమ్ అట్లాగే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251 అని కనిపిస్తున్నాయి. ఏంటి జాబ్ క్యాలెండర్ రోజు వచ్చిన పీడిఎఫ్ లో ఈ రెండు ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో 91 గ్రూప్ 1 అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 251. కానీ ఇవాళ ఏదైతే పీడిఎఫ్ రిలీజ్ అయిందో అందులో గ్రూప్ 1 కి సంబంధించి 117 పోస్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇందులో మళ్ళీ మనం కొత్తగా చూస్తే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్ట్స్ అంటే రాబోయే నోటిఫికేషన్ లో కొత్త కొత్త పోస్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ అలాగే సంఖ్య కూడా సబ్జెక్టెడ్ టు చేంజ్. మరి చాలా మంది అడుగుతున్నారు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఏంటి అని. జనరల్ గా పంచాయత్స్ కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ ఉంటుంది, మండల్ లెవెల్లో ఎంపీడీఓ ఉంటుంది. సో ఇప్పుడు డివిజన్స్ రెవెన్యూ డివిజన్స్ గా ఉన్నాయి కదా. రెవెన్యూ పరంగా ఆర్డీఓ కనెక్ట్ చేసుకున్నా కానీ పంచాయత్ ఆస్పెక్ట్స్ ని, రూరల్ డెవలప్మెంట్ ని చూసుకోవడానికి ఒక పర్టికులర్ ఆఫీసర్ కావాలి అన్న ఉద్దేశంతో మనం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పి చూడొచ్చు 35. అయితే ఇక్కడ చూడండి డిఎస్పి 36 అని కనిపిస్తుంది. అంటే ఈ డిఎస్పి వీటన్నిటిని కలిపేసుకొని 117 ఉంది. అంటే ఆల్రెడీ గ్రూప్ 1 కి సంబంధించి 91 రావచ్చు అని తెలిసింది. అండ్ ఇవాళ వచ్చిన పీడిఎఫ్ లో డిఎస్పి వీటన్నిటిని కలుపుకొని 117 అంటే పెరిగాయి. ఇంకా పెరగడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే ఫర్ సపోజ్ మీరు చూడండి అదే పీడిఎఫ్ మీరు ఇక్కడ చూస్తే స్ట్రెంత్ తో పాటు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ డిఎస్పి డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ సో 36. ఇంతకు ముందు ఇచ్చిన దాంట్లో డిఎస్పి 36 అని ఇచ్చారు, 36 ఫైన్. ఇక్కడ మళ్ళీ చూడండి డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ అంటే మళ్ళీ ఇక్కడ 3 అంటే ఇంతకు ముందు ఇచ్చిన 117 పీడిఎఫ్ లో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో 117 అని ఈ 3 యాడ్ అవ్వలేదు. అండ్ దీంతో పాటు మళ్ళీ మనం చూస్తూ ఉంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి డైరెక్టర్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 అని చెప్పి ఇది కూడా ఆల్మోస్ట్ గ్రూప్ 1 కి సంబంధించి 11 పోస్ట్. ఇది కొత్త పోస్ట్. మరి ఇంతకు ముందు ఇచ్చిన 117 గ్రూప్ 1 పోస్ట్ లో ఇది ఇంక్లూడ్ అవ్వాలి. అంటే వీటిని కలిపితే 117 కాస్త 130 అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గ్రూప్ 1 లో 91 ఇఫ్ కన్ఫర్మా అవి ఎంత పెరుగుతాయి 117 ఉంటాయా ఇంకా ఎక్కువ పెరుగుతాయి అనేది సబ్జెక్ట్ టు కరెక్షన్. అండ్ నెక్స్ట్ అలాగే స్టాటిస్టికల్ ఆఫీసర్ గురించి మనం చూసినట్లయితే ఇంతకు ముందు 252 అని చెప్పి మనకు క్లియర్ గా కనబడ్డాయి కదా. ఇక్కడ చూడండి ఇంతకు ముందేమో
252 ఉగాదికి వచ్చిన జాబ్ క్యాలెండర్ పీడిఎఫ్ లో స్టాటిస్టికల్ ఆఫీసర్ 252 ఉన్నాయి. బట్ ఇవాళ వచ్చిన పీడిఎఫ్ లో మనం చూస్తా ఉంటే 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అంటే కొంచెం స్ట్రెంత్ తగ్గడం జరిగింది. అండ్ ఉగాదికి ఇచ్చిన పీడిఎఫ్ లో మనకి ఎక్కడా కూడా సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, కమిషనర్ ఫర్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, అంటే ఈ ఎండోమెంట్ ఆఫీసర్ గురించి జాబ్ క్యాలెండర్ లో చెప్పలేదు అని చాలా మంది డిమోటివేట్ అయ్యారు. ఎన్నో రోజుల నుంచి ఎండోమెంట్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, బట్ ఇందులో మెన్షన్ లేదు. మరి ఉంటదా లేదా అనే కన్ఫ్యూజన్ అయ్యింది. బట్ ఇక్కడ 104 పోస్ట్స్ ఉన్నాయి. అంటే ఇది ఏదైతే పీడిఎఫ్ ఉందో ఇది వేకెన్సీస్ ని ఐడెంటిఫై చేసింది చూడండి. సో డిపార్ట్మెంట్ వైజ్ పోస్ట్స్ అండ్ వేకెన్సీస్, నంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్, ఇది వేకెన్సీస్ కి సంబంధించి. కానీ ఇందులో మేబీ మళ్ళీ ఎండోమెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మళ్ళీ గ్రూప్ 1 లో నంబర్స్ చేంజ్ అవ్వచ్చు. సేమ్ ఇప్పుడు గ్రూప్ 1 కి మారినట్లే ఫేజ్ 3 లో గ్రూప్ 2 కి కూడా స్ట్రెంత్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో దాన్ని మనం బ్రెయిన్ లో పెట్టుకొని ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాం. సో ద థింగ్ ఈస్ దాట్ సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి మనకు తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని పాయింట్స్ చూస్తూ ఉంటే ఇలా అన్నిటికి సంబంధించి గ్రాండ్ టోటల్ ఇవ్వడం జరిగింది. ఇష్యూస్ ఆఫ్ ఆర్డర్, సో అలాట్మెంట్ ఆఫ్ పర్సనల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పోస్ట్స్ ఇంటూ లోకల్ క్యాడర్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పోస్ట్స్ ఇంతకుముందు చెప్పినట్టు చూడండి. ఇవన్నిటికి సంబంధించి ఒక టైం లైన్ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. టైం లైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి 12th ఆగస్ట్ డిస్పోజల్ ఆఫ్ అపీల్, 10th ఆగస్ట్ డిస్పోజల్ ఆఫ్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆన్ స్పౌస్ గ్రౌండ్స్, రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆన్ స్పౌస్ గ్రౌండ్స్ అండ్ అపీల్స్, స్పౌస్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ ఇన్ న్యూ యూనిట్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్, ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ ఫర్ జాయినింగ్ ఇన్ న్యూ యూనిట్స్, పబ్లికేషన్ ఆఫ్ అలొకేషన్ లిస్ట్, ఇవన్నీ జీవో 46 ఏదైతే ఉంటుందో సో దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడానికి ఒక ప్రూఫ్. సో డు నాట్ గెట్ ప్యానిక్. అయితే ఇంకా చెప్పాలంటే ఎన్నో రోజుల క్రితం సిడిపిఓ కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ అలాగే కొన్నిటికి పోస్ట్స్ కి ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. బట్ ఇంకా వాటి గురించి ఇక్కడ కూడా ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా ఎన్నో పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించలేదు. బట్ ఎనీహౌ ఆగస్ట్ 15th కంటే ముందు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ప్రాసెస్ అంతా కల్పించి రిక్రూట్మెంట్ అయిపోతుంది. సో డు నాట్ గెట్ ప్యానిక్. సో టోటల్ గా చెప్తుంది ఏంటంటే సో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో కొంచెం కరెక్షన్స్ ఉన్నాయి. మరి ఇది అఫీషియల్ అన్అఫీషియల్ అంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. మరి గవర్నమెంట్ నుంచి కంప్లీట్ జీవో వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కానీ ఒకటి మాత్రం నిజం, గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, స్టాటిస్టికల్ ఆఫీసర్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైతే డిఫరెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫోకస్, మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడా మిస్ చేయకండి. సో ఏపీపీఎస్సీ కానీ లేకపోతే డిఫరెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఆగట్లేదు. సో కోర్టు థింగ్స్ కానీ కొన్ని థింగ్స్ ఉన్నాయి. రీసెంట్ గా స్టాటిస్టికల్ ఆఫీసర్ అంతకు ముందు ఒక్క సెమిస్టర్ అంటే బీటెక్ మొత్తంలో కంప్యూటర్ సైన్స్ ఒక్క సెమిస్టర్ లో ఈ స్టాటిస్టిక్స్ ఇంక్లూడ్ అయిపోయినా వాళ్ళని ఇంక్లూడ్ చేసేసారు. అదే ఈసీలో కూడా ఒక్క సెమిస్టర్ లో ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. బట్ రీసెంట్ గా కోర్టు జడ్జిమెంట్స్ చూస్తే 1 year అంటే 2 సెమిస్టర్స్ ఉండాలి, ఒక్క సెమిస్టర్ ఉంటే కౌంట్ కాదు అని చెప్పారు. సో ఇట్లా ఈ రిక్రూట్మెంట్స్ కి సంబంధించి కొన్ని హర్డల్స్ ఉన్నాయి. సో అది క్వాలిఫికేషన్ క్రైటీరియా కానీ లేకపోతే ఇంకేదైనా ఇష్యూస్. సో గవర్నమెంట్ వీటన్నిటిని అడ్రస్ చేసుకొని మళ్ళీ కోర్టు దాకెళ్ళి, అంతేందుకు మొన్న ఫస్ట్ ఫేజ్ లో రిక్రూట్ అయిన ప్రొఫెసర్స్ కి సంబంధించి కూడా కొన్ని కోర్టు కేసెస్ ఏదో జరుగుతున్నాయని విన్నాం. సో గవర్నమెంట్ వీటన్నిటిని విని మళ్ళీ కోర్టు కేసుల్లో నలుగుతూ స్టూడెంట్స్ ని డిస్టర్బ్ చేయకుండా వీలైనంత వరకు ప్రాబ్లమ్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసుకొని ఇండెంట్స్ ని ప్రాపర్ గా ఇచ్చేసి నోటిఫికేషన్ టైం కంటే ముందే అన్నిటిని క్లారిటీ చేసుకొని బెస్ట్ గా నోటిఫికేషన్ ఇస్తే స్టూడెంట్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కి ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ పైన ఒక చిత్తశుద్ధి లేకపోతే ఒక క్రెడిబిలిటీ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అలాగే ఇఫ్ యూ గో త్రూ దిస్ యాజ్ ఐ టోల్డ్ యూ, రోహిత్స్ అకాడమీలో ఉన్న యూనిక్ పాయింట్ ఏంటంటే డే వైజ్ ప్లాన్స్. సో మీరు చూస్తే గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఇప్పటికీ కూడా డేట్స్ కి సంబంధించి స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు. అక్టోబర్ లో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమ్స్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. సో అలాగైతేనే దానికి మనం ఫోకస్డ్ గా వెళ్ళగలుగుతాం. గ్రూప్ 1 కి బెస్ట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందులో ఎన్రోల్ అయ్యారు. సేమ్ అట్లాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ గా జాబ్ హోల్డర్స్ ని, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకుంటూ బెస్ట్ కంటెంట్ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు మీరు చూస్తూ ఉంటే గ్రూప్ 2 కి కూడా, సో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో గ్రూప్ 2 కి కూడా సో టోటల్ గా ప్రిలిమ్స్ మెయిన్స్ సబ్జెక్ట్స్ ని ఇంక్లూడ్ చేసి హౌస్ వైఫ్స్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ వీళ్ళందరినీ కవర్ చేసే విధంగా సో డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టుగా వీడియోస్ ఇచ్చి, సో దానికి రిలేటెడ్ మెటీరియల్స్ ఇచ్చి, దానికి రిలేటెడ్ రివిజన్ ప్లాన్ ఇచ్చి, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత టెస్ట్ కండక్ట్ చేసుకొని మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో దాన్ని క్రాస్ చెక్ చేసుకొని ప్రిపరేషన్ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా బెస్ట్ గైడెన్స్ రోహిత్స్ అకాడమీ ఇస్తోంది.
సో గత 2-3 సంవత్సరాలుగా ఎంతో మందిని గైడెన్స్ ఇచ్చి ఉత్తీర్ణులను చేయించాం, విజయం సాధించే విధంగా మేము ప్రోత్సహించాం. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో ఇంకా సీరియస్ గా ఉంటే ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒక 135 డేస్ లో గ్రూప్ 2 టోటల్ గా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ ఉంది. ఒక 150 డేస్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విధంగా బెస్ట్ ప్లానర్ మేము ఇచ్చాం. ఈ ప్లానర్ ప్రకారం ఫాలో అవుతే 100% సిలబస్ కవరేజ్ తో పాటు కంటెంట్ ఇస్తాం, అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ కంటెంట్ ని కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ తో చెప్పించడం జరిగింది. సో ఇలాంటి బెస్ట్ కంటెంట్, బెస్ట్ ప్లానర్ అఫోర్డబుల్ ప్రైస్ కి మార్కెట్ లో ఎక్కడా కూడా లభించదు. ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎక్కడ ఆగే ప్రసక్తి లేదు. సో phase 2, phase 3, phase 4 వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ కి చాలా స్ట్రాంగ్ గా బలంగా ప్రొసీడ్ అవ్వండి. 100% విజయం లభిస్తుంది. సో ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ సో జరిగిన కొన్ని చేంజెస్, యాడ్ అయిన కొత్త పోస్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్, జివో 46 గురించి ఎటువంటి డిమోటివేషన్ లేకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. వీడియో నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.